హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫైనల్లీ రాజా సాబ్ యొక్క సెకండ్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. నేను మొన్న జరిగిన ఆడియో ఫంక్షన్ లో ప్రభాస్ గారే చెప్పారు డైరెక్ట్ గా ఒక ట్రైలర్ అయితే రాబోతుంది, దాన్ని చూడండి, మీ ఎక్స్పెక్టేషన్స్ మించి ఉంటుంది అండ్ క్లైమాక్స్ అయితే మాత్రం నేను కూడా ఊహించిన విధంగా ఉంది. సో సినిమా అయితే చాలా బాగా వచ్చింది. సినిమా మీద అందరికీ నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఒక మంచి సినిమాని మీకు ఇస్తున్నాం అని చెప్పి మారుతి గారు కానివ్వండి, మన ప్రభాస్ గారు కానివ్వండి, ఎస్కేఎన్ గారు కానివ్వండి, మూవీ టీం మొత్తం అందరూ కూడా చాలా గట్టిగా చెప్పారు. అంటే ఇంతకు ముందు రిలీజ్ అయిన ట్రైలర్స్ అన్ని చూస్తే ఏదో కొడుతుందిరా సీనా, ఎక్కడో ఏదో విఎఫ్ఎక్స్ పరంగా చాలా డిగ్రేడ్ అయి ఉందని చెప్పి రకరకాల రూమర్లు అయితే వినిపించాయి. బట్ ఇప్పుడు మళ్ళీ ట్రైలర్ 2.1 రిలీజ్ చేశారు. అంటే ఇది ఒక సెకండ్ ట్రైలర్ లాంటిదనే చెప్పాలి. ఇంకా ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నాన్నమ్మ గంగమ్మ, నాయనమ్మ పేరు గంగమ్మ. మన టైం స్టార్ట్ అయింది, లవ్ యూ. ఓకే, ఆ ఇంట్లోకి వెళ్ళాక ఈ డైలాగ్ చెప్పాడు కాబట్టి సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళ నాన్నమ్మే మన రాజా సాబ్ని ఆ హౌస్ లోకి అయితే పంపిస్తుంది. దేనికనేది సినిమాలో చూద్దాం. ఏదో కారణం ఉంటుంది, బట్ ఏదో ఉంది, స్టోరీ అయితే ఉంది, బలంగానే ఉంది. ప్రభాస్ కళ్ళ నీళ్ళ సూపర్ అన్న, లుక్కే వేరే లెవెల్. అంటే కనకరాజు నీ గురించి తెలుసుకోవాలని ఉంది బాగా, అంటే కావాలనే ఆ ఇంట్లోకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా చూద్దాం ఇంకా ఏముందో. చాలా మిస్ అయ్యా. అమ్మో, తాతకు పవర్స్ ఉన్నాయి, వేళతో కొడేస్తున్నాడు. విఎఫ్ఎక్స్ బాగా చేశారు అబ్బా ఈసారి, చాలా బాగా చేశారు. రాజా సాబ్ బిగ్గెస్ట్ అడ్రస్ కాంపిటీషన్. అరే ఏంట్రా అక్కడ పట్టాలు లేవు, ట్రైన్ వచ్చింది. ఖచ్చితంగా ఆ ఇంట్లోకి వెళ్ళడం ఓకే, కానీ ఇంటి నుంచి బయటికి రావాలంటే వాళ్ళ తాత సంతకం చేయాల్సిందే. అంటే వాళ్ళ తాత అయితే ఖచ్చితంగా పర్మిషన్ ఇస్తేనే ఇంటి నుంచి ఎవరైనా సరే బయటికి వెళ్ళగలరు. ఈసారి విఎఫ్ఎక్స్ చాలా బాగా చేశారు. ఆ ఫస్ట్ ట్రైలర్తో పోలిస్తే ఈసారి చాలా బాగా చేశారు, కనిపిస్తుంది క్లియర్గా. ట్రైలర్ కూడా అన్ఎక్స్పెక్టెడ్లీ చాలా బాగా అనిపిస్తుంది. అయ్యా మొత్తం చూసేద్దాం. ఆ ఇంట్లో ఓకే, ఆ ఇంట్లో ప్రతిదీ కూడా మనం వెళ్ళిందా అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళని హిప్నటైజ్ చేసి ఒక ట్రాన్స్లోకి అయితే తీసుకెళ్తుంది. ఆ ఇంట్లో ఉన్న ప్రతిదీ, ఒక పోస్టర్ కానివ్వండి, ఒక ఫోటో కానివ్వండి, ఇంకా ఏదైనా సరే అదైతే క్లియర్గా అర్థమవుతుంది. బైరాగి, వామ్మో, ఈ గోస్టే బైరాగి అయి ఉంటుంది నాకు తెలిసి. ఖచ్చితంగా బైరాగి అని పిలిచాడు కాబట్టి తనకి సపోర్ట్ చేసి ఇంకొక గోస్ట్, లేదంటే తనతో ఉండే ఒక గోస్ట్ తనని పిల్లడం అయితే జరిగింది. లుక్ అయితే చాలా భయంకరంగా ఉంది, కానీ మేబీ సినిమాలో ఎలా ఉంటుందో చూద్దాం. మొత్తం చూద్దాం. ఈ ఎక్కడ ఫైట్ మాత్రం బాగా ప్లాన్ చేశారు. లోపలికి వెళ్ళాక వాళ్ళ యొక్క వీక్ పాయింట్ తెలుసుకొని దాని మీద టార్గెట్ అయితే చేస్తాడు. ఇక్కడ మన గోస్ట్ తాత వచ్చి గంగమ్మ అంటే ఓన్లీ వాళ్ళ నాన్నమ్మ మాత్రమే కాదు, దేవనగర సంస్థానం యొక్క అధినేత గంగాదేవి. అద్దరిపోయింది లిక్కు మాత్రం. వామ్మో, ముసలి ఫైట్ గట్టిగా ఉండేలా ఉంది. ముసలి ఫైట్ కూడా సూపర్, చాలా బాగా చూపించారు. ప్రభాస్ని మాత్రం చాలా రోజుల తర్వాత అమ్మ బాడీ అంటే అన్నవేరా. అరే రే రే ఏం చేస్తుంది, అంత పెద్ద చేస్తుంది.
ఇది ఎలా వస్తుందో అర్థం కావట్లేదు నాకు సినిమాలో. అయితే ఏంటి ట్రైలర్ స్టార్టింగ్లో పెట్టిన జోకర్లు కనుకుంటారు. ఇది అసలు ఎందుకు వస్తుందో సినిమాలోనే క్యూరియాసిటీ అయితే ఉంది. అసలు అది ఏంటి, సినిమాకి దానికి సంబంధం ఏంటి, వారు నాయనో అద్దె పోయింది, మామూలుగా లేదు. నిజంగా చాలా బాగుంది ట్రైలర్. ఆ ప్రీవియస్ ట్రైలర్ కన్నా ఈ ట్రైలర్ అనేది చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ పరంగా కానివ్వండి, ఆ గ్రాఫిక్స్ కానివ్వండి, అండ్ ప్రభాస్ని చూపించిన ఆ లాస్ట్ టైం ఏవైతే చిన్న చిన్న లుక్ పరంగా డిసప్పాయింట్ అయితే చేసిందో అవేవి ఈ ట్రైలర్లో కనిపించలే. మేబీ సినిమాలో కూడా మేబీ ఉండవు నాకు తెలిసి. డెఫినెట్గా సినిమా అవుట్పుట్ అయితే మాత్రం బాగా వచ్చిందని అనుకుంటున్నా. చాలా కష్టపడుతున్నారు మూవీ టీం అయితే, చాలా రోజుల నుంచి కష్టపడుతున్నారు. సో ఫైనల్లీ మంచి అవుట్పుట్ అయితే ప్రభాస్ గారి రాజాసాబ్ మూవీ అయితే వస్తుందనే హోప్ అయితే వచ్చింది. ఇంకా డార్లింగ్ కి మరొక 1000 CR బొమ్మ అయితే పడిపోయినట్టే నేను అనుకుంటున్నా ఈ ట్రైలర్ చూసాక. మేబీ కాస్త స్టోరీ ఉండి ఎంగేజింగ్ గా కామెడీగా పోతే ప్రభాస్ గారి కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందంటే మనకు తెలుసు ప్రీవియస్ మూవీస్లో ఎలా ఉందో. ఒకసారి ఊహించండి మళ్ళీ ఆ ప్రభాస్ని కనుక ఈ సినిమాలో చూపిస్తే ఆడియన్స్ ఎంత ఎంజాయ్ చేస్తారు. ఆ బాడీకి, ఆ కట్అవుట్కి, ఆయన చేసే కామెడీ టైమింగ్కి నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండబోతుంది సినిమా. అదైతే క్లియర్గా అర్థమవుతుంది. ట్రైలర్ అయితే అద్దరిపోయింది. మీలో ఎవరైనా ట్రైలర్ చూసారా, చూస్తే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. అండ్ రాజాసాబ్ మూవీ January 9th రిలీజ్ అవుతుంది. మీలో ఎంతమంది క్యూరియాసిటీతో ఉన్నారు, సో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఈ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది అనే మీ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా సినిమా కనుక స్టోరీ పరంగా బాగుంటే, కాస్త స్టోరీ ఉన్నా సరే 1000 CR ఈజీగా టచ్ చేసేస్తుంది. లేదు మనం చాలా ఎక్స్పెక్టేషన్స్ వెళ్తాం, ఇదేదీ లేదు, అసలు సినిమాలో కథే లేదు, ఏదో అలా తీసారు ఎలిమెంట్స్ పెట్టి అది ఇది అని అనుకుంటే ప్రభాస్ గారి ఫ్లాప్ మూవీ కూడా మినిమం 450 to 500 CR అయితే కలెక్ట్ చేస్తుంది. ఇక్కడ అర్థమైపోతుంది కదా. సో సినిమా ఖచ్చితంగా కంటెంట్ ఉంది, కంటెంట్ కనబడుతుంది ట్రైలర్లో. ఖచ్చితంగా ఇది ఒక 1000 CR అబోవ్ కలెక్ట్ చేస్తుందని నేనైతే అనుకుంటున్నా. మీరు ఈ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి రివ్యూతో మళ్ళీ మీ ముందుకు అయితే వస్తాను. జై హింద్.